రామాజీ జాతర శ్రీ రామాజీ జాతర కళ్యాణ మండపం అండి ఇది. అతి తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఫంక్షన్ చాలా గట్టిగా చేస్తున్నారు. దీంట్లో భవిష్యత్తు ఏంటంటే పార్కింగ్ చాలా బాగుంటుందండి. దానివల్ల అది చిన్నవాళ్ళు కూడా ఇందులో రావడానికి ఎక్కువ కారణం అవుతుంది. చూడండి అంత లుక్గా తయారు చేశారు. ఇది మా చిన్నప్పుడు చాలా గొప్పగా ఈ థియేటర్ మహా గట్టిగా రన్ అయ్యేది రామ థియేటర్. ఇప్పుడు ఇవాళ కళ్యాణ మండపం కూడా గొప్ప సేవలు అందిస్తున్నారు ప్రజలకి. లోపల కూడా చాలా బాగుందండి. చూడండి అప్పుడు థియేటర్లోకి వెళ్ళినట్టే అంత ఆనందం ఉన్నదండి. చాలా ఓకే ఓపెన్ ప్లేస్ చూడండి. ఎవరికన్నా పెట్టుకోవడానికి ఎంత ఖాళీ ఉందో. ఇంత పార్కింగ్ అన్న పిఠాపురం ఏ కళ్యాణ మండపంలో కూడా ఇంత పార్కింగ్ లేదు. ఎందుకంటే చిన్నది కట్టడం, దాని మీద రెంట్లు వసూలు చేయడం తప్ప ఏం లేదు. చూడండి ఈ గోమాత ఎంత సెట్టింగ్ చేశారో. ఈ గణపతి చూడండి, నిజంగా మహానుభావుడు. ఈ దర్శనం చేసుకుంటేనే మహా ఇదవుతుంది ఏది వచ్చిన వాళ్ళకి. అంత గొప్ప కళ్యాణ మండపం ఇవాళ. ఈ కళ్యాణ మండపం గురించి ఇవాళ పిఠాపురాన్న తక్కువ రేటు ఏదన్నా ఉన్నదంటే రామ థియేటర్ లక్ష్మీదేవి అండి. ఈ అమ్మవారు తలుసుకుని వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఇది భోజనాలకు వస్తారో. ఇక్కడ ఇది చూడండి, ఈ వాటర్ ప్రూఫ్ ఎంత చక్కగా ఉందో. ఈ వాటర్ ప్రూఫ్ చూస్తే మాత్రం ఏ కళ్యాణ మండపంలో కూడా ఇంత వాటర్ ప్రూఫ్ ఉండదండి. ఎంత నీట్గా ఇలా పెట్టడం అన్నది ఉండదు. పిఠాపురం మహారాజు గారు బొమ్మలు పెట్టుకోరు మన కోటబొమ్మం కాడ. మంచి పెట్టడం లేదు, మంచి హైలైట్గా ఉంటుంది. వాళ్ళు కూడా ఉండక కనుమరుగైపోయింది. ఇది మణికంఠ సప్లైర్ది రామాదేవి ఫంక్షన్ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకోవాల్సిన విషయం. ఇందులోనే అన్ని రకాల కూడా సేఫ్టీగా ఉంటుంది. అలా మార్కెట్కి వెళ్ళడానికి, ఇలా ఉప్పడ బస్ స్టాండ్కి వెళ్ళాక, ఇలా శనివారం సంతకి, అలా హైవే ఎక్కేయడానికి ఎక్సలెంట్ అయిన కళ్యాణ మండపం ఇది. ఎక్కడ చూడండి మహానుభావుడు కృష్ణుడు, మా దేవుడు మహానుభావుడు, ఒక జనకుడు. ఇలాంటి మహానుభావుడు ఇవాళ చిన్న విషయం కాదు. ఎందుకంటే కారజన్ముడు ఆ ఇవాళ పంచపాండవాలు 5 కూడా తాటి మీద నడిపించి విజయం సాధించి బయటకు వచ్చిన మహానుభావుడే. వెంకటేశ్వర స్వామి అండి. బ్రిటిష్ వాళ్ళు అన్ని కొల్లగొట్టినా వెంకటేశ్వర స్వామి కొండకి ఏం కదపలేదు. ఎందుకంటే ఈయన మీద ఆయనకి అపమానం, వాళ్ళ మీద ఈయనకి అపమానం. చెక్కి చెదరకుండా వాళ్ళు పని ఎక్కబడిపోయారు. ఈయన కొండను మాత్రం ఎక్కడ కదపలేదు. అది గొప్ప చిత్రం. 7 కొండలు ఎక్కడ పైకి. అది చూసారా ఈ అవసరం ఎంత లుక్ ఉందో చూడండి. వెంకన్న బాబు వెంకటేశ్వర స్వామి మనగా అనుగుణంగా ఈ అంశలో సెట్టింగ్ కూడా చాలా బాగా వేశారండి. ఈ అంశం సెట్టింగ్ కూడా చాలా బాగా వేశారు. వెంకటేశ్వర స్వామిది చాలా బాగా వేశారండి. వెళ్ళండి తర్వాత చూడండి, ఇది గొప్ప ఎక్సలెంట్ ఉంటుందండి. నైట్ లైటింగ్ లో మనం పగలు చేస్తున్నాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అమ్మ అనుగుణంగా మంచి ఎక్సలెంట్ ఉంటుందండి. ఈ అబ్బాయి కూడా చెప్పండి. సీనియర్ కూడా చాలా ఇదే అండి. ఎప్పటి నుంచో సీరియల్ లో పనిచేస్తున్నారు. ఈయన ఎక్సలెంట్ గా ఈరబాబు గారు అనగా మన బోరయ్య బాబు గారు అనగా నేను కసిరెడ్డి నాగేశ్వరరావు అండి. మేము కసిరెడ్డి తాతబాయి గారు అబ్బాయి అండి. 5వ అబ్బాయి గోమాత మన కృష్ణుడు. మన కృష్ణుడు ఎక్సలెంట్ రుక్మిణి సత్యభామ. ఈ కృష్ణుడు మహానుభావుడు. ఏ జంటన్నా ఉంటే ఏదన్నా ఎన్నోలో బతికెక్కలేదు 1000 ఏళ్ళు. ఇలా కృష్ణుడిలాగా ఒక 6 నెలలు బతికినా జన్మ దంగండి. చూడండి కృష్ణ పరమాత్ముడు మహానుభావుడు. ఇలాంటి బతుకు మన ఏ కారజన్ముడు ఇలాంటి ఇది మామూలుగా ఉండదు. చాలా గొప్ప ఇదండి. చాలా ఇది శ్రీకృష్ణుడు అండి. 7 శిరస్సులు నాగన్న మీద ఆయన ఇచ్చేస్తున్నారు. ఆ రోజుల్లో యశోద పెంచటం, అప్పుడు రాక్షసుడు వచ్చి అన్ని రకాలుగా ఇచ్చేది దేవుడు. ఆ టైంలో ఈయన రూపం మీద ఆయన చూపించడం, ఆ చూపించినప్పుడు ముండ రాక్షసి తల్లిగా అవతారం వచ్చింది. వాళ్ళు రాక్షస అవతారం ఆటలు వారిపోయింది. ఎందుకంటే కృష్ణుడి గారు తోక తేడానికి ఏం కుదరదు. మహానుభావుడు 1 2 3 4 5
వెనకాల ఉన్నాయి 7 సిరిసిని లాగన్న దాని మీద తోక కట్టుకుని అయినా ఆడించి మహానుభావుడు ఆ శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్నట్టే అంతగా ఎక్కువగా ఇక్కడ ఈ బొమ్మను కూడా చాలా బాగా ఎక్సలెంట్ గా చేశారు. చాలా ఇష్టం. చూసారా పువ్వులు ఎలా ఉన్నాయండి? ఈ ఆటోమేటిక్ గా మామూలు పువ్వులో ఉన్నాయి, కానీ ఈ ప్లాస్టిక్ కానీ ఎవరికి తెలియదు. అంత చక్కగా డిజైన్ తయారు చేసి పెట్టారు ఇక్కడ. ఎవరన్నా సామాన్యులు ఎవరన్నా సరే ఈ రామా థియేటర్ ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి పార్కింగే కాదు, ఇక్కడ ఓనర్సే కాదు, ఇక్కడ మెయింటైన్ చక్కగా ఉంటుందండి. ప్రతి ఊళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఏంటంటే ఇచ్చేయడం కాదు, వచ్చి చూడాలా. చూస్తే ఒక్కసారి మీకు అర్థమవుతుంది. చూడండి దారి చూడండి ఎంత చక్కగా ఉందో. ఎంత ఖాళీ. అలాగెళ్తే బొగ్గవారి తోట, ఇలా డైరెక్ట్ వెళ్తే సూర్తపేట, ఇలాగెళ్తేనేమో మంగరమరపేట, ఇలాగెళ్తే హైవే ఎక్సలెంట్ అయిన ఏరియా అండి. ఇలాగెళ్ళిపోవచ్చు. కానీ అన్ని రకాలుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కళ్యాణ మండపం బుక్ చేసేసామని కాదు, ప్రతి ఒక్కరికి ఇలా కార్లు ఉంటున్నాయి. కారు ఎట్టుకున్నా చోటు ఉండలేదు, బండి ఎట్టుకున్నా చోటు ఉండలేదు. ఇటు ఇన్ని కళ్యాణ మండపాలు చూసాం. ఎంత ఓపెన్ ప్లేస్ ఉన్న కళ్యాణ మండపం పిఠాపురాన్ని ఏకైక కళ్యాణ మండపం రామశ్రీ రామా థియేటర్ కళ్యాణ మండపం మనకంట ఉంది. ఎక్సలెంట్ గా దీన్ని మెయింటైన్ చేస్తున్నారండి. ఎక్కడే వచ్చిన వాళ్ళు కస్టమర్స్ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. తక్కువ ఫీజుతో వాళ్ళు ఎక్కువ అభివృద్ధి వీళ్ళు చేశారు. తక్కువ ఫీజుతో వీళ్ళు మంచి సేఫ్టీగా వచ్చి వాళ్ళు అందరూ వస్తున్నారు. చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి వనం చూడండి ఏం చక్కగా ఉంది. అది ఇలాంటి వనం ఇక్కడ మామూలుగా పిల్లలతో వచ్చినా భార్యతో వచ్చినా చక్కగా వాళ్ళు ఆడుకోవడానికి బాగుంటుంది. ఈ ఫంక్షన్ హాల్ ఏంటంటే మంచి విశాలం ఉండటం వల్ల ఇలాంటి స్విమ్మింగ్ పూల్స్ కూడా కుర్రోళ్ళు చక్కగా వాళ్ళు వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచుకుంటారు. కుర్రోళ్ళు ఇంటికాడ లేని ఆనందాన్ని ఇక్కడ చూస్తారు. ఇంటికాడ లేని ఆనందాన్ని ఇక్కడ చూస్తారు. వాళ్ళు ఇలాంటి ఫంక్షన్ హాల్ దొరకడం పిఠాపురాన్న చాలా ఎక్సలెంట్. చూడండి ఎంత బాగున్నదో. ఇదంతా ఈ లొకేషన్ అంతా అంత చక్కటి పీస్ఫుల్గా ఉన్నది చూసండి. ఇదంతా కూడా చూడండి ఎదురు కూడా చాలా బాగుంది. చూడండి అయ్యప్ప స్వామి గుడి ఈ పక్కన ఎదురుకుంటే అయ్యప్ప స్వామి గుడి అండి. ఇలా ఈ వెనకాల బ్యాక్ సైడ్ అయితే అలాగైతే బొద్దవారి తోట ఇలాగైతే ఇది ఎంత జనం వచ్చినా ఇంత కళ్యాణ మండపం చూసారా ఎంత ఖాళీ ఉందో. అటేపు ఇటేపు కార్లు అటేపు రోడ్లో పెట్టుకోవచ్చు, ఇటేపు రోడ్లో పెట్టుకోవచ్చు, ఇటేపు పెట్టుకోవచ్చు. ఈ కళ్యాణ మండపంలో బైకులు పిల్లలు చక్కటి వాళ్ళ సంతోషాన్ని ఎత్తపరుచుకుని భోజనం చేసి ఇగో విగ్రహాలు చూడండి చక్కటి వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్ముడు, మహాలక్ష్మి, గణపతి ఇలాంటి దేవుళ్ళు కూడా పెట్టారు. ఇలా ఏ దోషాలు ఉన్నా ఇక్కడ దర్శనం చేసుకుని ఎన్ని రకాలుగా ఒకవేళ ఆడాలి ఏమన్నా తాను చేయకపోయినా సరే ఇక్కడ దర్శనం చేసుకుంటే వాళ్ళకి అంతా కూడా శుద్ధి అయిపోయి ప్రశాంతంగా అత్యంతాలు వేసి వధూరులకి చక్కగా వెళ్తారు. ఇంకా అంతగా ఏం కావాలండి మానవ జీవితానికి. కానీ ఎదవ మనిషి దగ్గరికి వెళ్ళేవాడు కూడా ఒక పవిత్రతను ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఉన్నా చూడండి. ఈ ఫినిషింగ్ వేయడం కానీ ఏదైనా ఒక నార్మల్ మామూలు మొక్కలే ఉన్నాయండి. ప్లాస్టిక్ పూలే ఉన్నాయండి అన్నీ కూడా చాలా చక్కగానే. ఇలా రావడం అంటే మనం మామూలుగా రావు. ఓ ప్లాస్టిక్ పూలుగా తయారు చేశారు. ఇది కానీ మామూలుగా ఇది పిఠాపురం అండి. రామా థియేటర్ కళ్యాణ మండపం ఆంధ్రప్రదేశ్ పిఠాపురం కాకినాడ జిల్లా. ఇది పిఠాపురం నియోజకవర్గం. గొప్ప అద్భుతం ఏంటంటే ఈ కళ్యాణ మండపం దేవరపల్లి రామారావు గారి కళ్యాణ మండపం మణికంఠ సప్లయర్ వాళ్ళు తీసుకుని గొప్ప అద్భుతం చేస్తున్నారు. మాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మన శ్రీనివాస్ గారు, ఈ అబ్బాయి మన బోరాయి బాబు, మన ఈరబాబు, నేను కసిరెడ్డి నాగేశ్వరరావు. ముఖ్యంగా ఈ కళ్యాణ మండపం ఏంటంటే ఈ పిఠాపురం నియోజకవర్గం గొప్ప అద్భుతం అండి. ఈవేళ మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం 16వ డిప్యూటీ సీఎం అండి. ఇవాళ ఆంధ్రాలోని 15 మంది డిప్యూటీ సీఎం చేశారు. ఇప్పుడు ఈయన 16వ డిప్యూటీ సీఎం.